హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ టీం జనాలను రెడ్ ఫ్లవర్స్ అనుకుంటా ఉందా చూసే వాళ్ళందరినీ? సీజన్ 7లో ఒక కామనర్ అని తెచ్చి ఒక పనికి మాలిన వెధవను విన్నర్గా చేసి జనాల మీద రుద్దినట్లుగానే ఈసారి కూడా మరొక పనికి మాలిన వాడిని విన్నర్గా జనాల మీద రుద్దాలనుకుంటున్నారా? ఒక సెంటెన్స్కు టెక్స్ట్, కాంటెక్స్ట్, ఇంటెన్షన్ 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నాగన్న గుండు గురించి చేసిన కామెంట్‌లో అతను గుండు కొట్టించుకున్నాడు. అదే పనిగా అరగుండు చేపించుకున్నాడు. మొత్తం సీజన్ అంతా గుండుతో ఉండడానికి రెడీ అయ్యాడు. అలాంటి గుండు మీద నువ్వు కామెంట్ చేస్తావా అన్న దాంట్లో అక్కడ మనకు చూడ్డానికి టెక్స్ట్ ఏమో అతనికి పాజిటివ్‌గా మాట్లాడుతున్నట్టే ఉంది. కానీ ఇంటెన్షన్‌లో సెటైర్, వెటకారం చాలా కనపడతా ఉన్నాయి. టెక్స్ట్లో రిఫ్లెక్ట్ అవుతున్న హానెస్ట్ ఒపీనియన్ను ఇంటెన్షన్లో రిఫ్లెక్ట్ అవ్వడం లేదు అక్కడ. ఇక్కడ మాస్క్ మ్యాన్ హృదయకాలేయం మాట్లాడిన మాటలు వింటే, నేను మాట్లాడింది ఒక అమ్మాయి, 2 అబ్బాయిలతో అనుకున్నాను, కానీ 3 అమ్మాయిలతో అని అర్థమైంది అన్నాడు. ఇది టెక్స్ట్లో ఏమంటే 2 అబ్బాయిలను అమ్మాయితో పోలుస్తున్నాడు. కాంటెక్స్ట్ ఏంటి? అక్కడ ఇమ్మాన్యుయల్ ఇతన్ని ఛాలెంజ్ చేశాడు. నువ్వు అమ్మాయిల మీదకి వెళ్ళగలవు, అమ్మాయిలను దబాయించగలవు, కానీ మగవాళ్ళతో పెట్టుకుని చూడు నీకు దమ్ముంటే అనే అర్థం వచ్చేలాంటి కామెంట్స్ ఏవో పాస్ చేశాడు. ఇవి మనకు చూపించలేదు. మన హృదయకాలేయం మాట్లాడిన మాటలను అదే పనిగా రిపీట్ అనేసి మరీ చూపించారు, కానీ ఇమ్మాన్యుయల్ ఏం మాట్లాడాడు అనేది చూపించలేదు. అంటే అసలు ఈ మొత్తం కన్వర్జేషను సోర్స్ ఎక్కడుంది? ఇమ్మాన్యుయల్ని అడిగారు కదా, ఇమ్మాన్యుయల్ చెప్పాడు కదా అంటే, ఇమ్మాన్యుయల్ చెప్పాడు, కానీ అది ఇమ్మాన్యుయల్ సైడ్ వెర్షన్ అవుతుంది. ఇది 3 సార్లు చూపించినప్పుడు అది ఒక్కసారి ఎందుకు చూపించలేదు? ఇమ్మాన్యుయల్ ఏమన్నాడు, దేనికి ఈ రియాక్షన్ వచ్చింది? ఇమ్మాన్యుయల్ వెర్షన్లో కూడా యాక్చువల్గా చులకన చేయడమే ఉంది. ఆ చులకన చేయడంలో పోలుస్తున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు అంటున్నాడు. అంటే అమ్మాయిలతో వెళ్ళగలుగుతున్నావు, కానీ అబ్బాయిలతో నువ్వు తగలలేవు అని చులకనగా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ మాస్క్ మ్యాన్గా చులకనగా మాట్లాడుతుంది. అతను అమ్మాయిల మీదకి మాత్రమే వెళ్ళగలడు, అమ్మాయిలు తక్కువ అని చెప్పి అక్కడ చులకన అమ్మాయిల గురించే, ఇమాన్యుయల్ అయినా కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ అయినా కానీ. కాబట్టి ఈ ఇంటెన్షన్లోకి తీసుకెళ్ళలేదు బిగ్ బాస్ టీం మనల్ని, నాగన్న మనల్ని. సో అక్కడ చులకన అనే ఇంటెన్షన్ను వదిలేసి కేవలం నాకు అర్థమైంది అన్నావు. అర్థమైంది అంటే అది స్టేట్మెంట్ అవుతుంది. అది క్వశ్చన్ ఎలా అవుతుంది? నువ్వు క్వశ్చన్ చేయట్లేదు, అక్కడ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు అని టెక్స్ట్ని తీసుకుంటున్నారు తప్ప అక్కడ ఇంటెన్షన్ను తీసుకోలేదు నాగన్న. ఇంటెన్షన్నే ఒకవేళ తీసుకుంటే ఇమ్మాన్యుయల్ కూడా బ్యాడ్ అవుతాడు, మాస్క్ మ్యాన్ కూడా బ్యాడ్ అవుతాడు. వీళ్ళిద్దరిని లేపాలి అని అనుకుంటున్న బిగ్ బాస్ టీం ఏదైతే అనుకుంటున్నారో ప్లానింగ్, అది కూడా దెబ్బతింటుంది. కామనర్స్ అంటే రాజుగారి గుర్రాలు, వాటిలో 3 పూర్తిగా గాడిదలుగా నిరూపణ అయిపోయింది ఆల్రెడీ. ప్రియా శెట్టి, డిమాన్ పవన్, సోల్జర్ కళ్యాణ్, వీళ్ళు పూర్తిగా గాడిదలుగా నిరూపణ అయిపోయింది. మర్యాద మనీష్ ఇంకా గోడ మీద ఉన్నాడు. ఏది బిగ్ బాస్ టీం దృష్టిలో ఇంకా ఏదన్నా ఛాన్స్ ఉండొచ్చు ఇతని దగ్గర నుంచి మనకు. సోల్జర్ కళ్యాణ్ నిన్న పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. అతని ఒపీనియన్ అడిగినప్పుడు అతని ఒపీనియన్ను అతను క్లియర్గా పెట్టలేకపోయాడు. గోడ మీద పిల్లిలా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్లు మాట్లాడిన అతని పద్ధతి ఏమాత్రం ఈ ఫార్మాట్లో విన్నర్గా అవ్వాలనుకుంటే సూట్ కాదు ఖచ్చితంగా. పైగా అతను తన పర్పస్ను, తన ఆబ్జెక్టివ్ను మర్చిపోయి స్లోగా ఈ రొమాంటిక్ యాంగిల్ సైడ్ వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తోంది. ఆ మాయా మైకంలోంచి ఇతను ఎంత త్వరగా తేరుకోగలిగితే అప్పుడు అతనికి ఈ సీజన్ విన్నర్ అవ్వాలి అనే ఆబ్జెక్టివ్ను రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే పూర్తిగా గాడిదైపోయినట్టే ఈ గుర్రం కూడా. ఇంకా ప్రియా కానీ డిమాన్ మనీష్ కానీ వీళ్ళిద్దరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. శ్రీజ, వీళ్ళు అందరూ ఖచ్చితంగా ఒక గేమ్ ప్లాన్, ఒక స్ట్రాటజీ, వీటన్నిటి గురించి మాట్లాడుకుని వెళ్ళారు ఖచ్చితంగా లోపలికి అనేది అర్థమవుతా ఉంది. దాంట్లోంచి ఎంత త్వరగా బయటకు వచ్చి తన ఇండివిజువాలిటీని ఎంత త్వరగా ఆమె ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అంత మంచిది. లేకపోతే ఈ గుర్రం కూడా గాడిదగా మారిపోతుంది పూర్తిగా. ఇక మర్యాద మనీష్ ఆ గ్రూప్ గేమ్
అనే ఆ స్ట్రాటజికల్ మిస్టేక్లోంచి బయటకు వచ్చేసాడు. ఇతను వాళ్ళందరితో గొడవ పడుతున్నాడు, వాళ్ళతో కూడా గొడవలు పడుతున్నాడు. సో ఇతను ఆ గ్రూప్ గేమ్ అనే స్ట్రాటజీలోంచి బయటకు వచ్చేసాడు. కానీ ఇతను తనను తాను చాలా తెలివైన వాడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు అనవసరంగా. అంతగా ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ఆ ముక్క అనాల్సింది చూసేవాళ్ళు మనం, ఇతను చాలా తెలివైనవాడు అని. ఇతను యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇతనికి ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్స్లో ఇతనికి నచ్చింది నవదీప్, అభిజిత్, శ్రీరామ్ చంద్ర. మరి వీళ్ళని ఇష్టపడ్డప్పుడు వాళ్ళను అబ్జర్వ్ చేసి ఉండాలి కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు ఇతను? ఇది ఫస్ట్ వీక్ కాబట్టి నాకు తెలిసి మనకు చూపించేది చాలా తక్కువ, కానీ వీళ్ళకు చాలా జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా జరుగుతుంది. అక్కడ చాలా డిస్కషన్స్ జరుగుతాయి, చాలా విషయాలు చెప్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు. బిగ్ బాస్ టీం వాళ్ళతో వీళ్ళకున్న డౌట్స్ కొన్ని తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇతడు తనను తను మళ్ళీ రీగ్రూప్ తనను మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను ఒక్కసారి తనను తాను పూర్తిగా సమీక్షించుకోవాలి. హానెస్ట్ ఇంట్రస్పెక్షన్ జరగాలి. జరిగి ఒక్కసారి మళ్ళీ అతను ఫ్రెష్ మైండ్ సెట్తో వచ్చాడంటే మాత్రం ఇతనికి అంతో ఇంత అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఈ గుర్రం కూడా పూర్తిగా గాడిదగానే మారిపోవడం మనం చూడబోతున్నాం రాబోయే వారాల్లో. ఇక యాక్చువల్గా చూస్తే మనం మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ ఆఫ్ ద వీక్ గుడ్డు పోయిందా, మరి దాని గురించి ఏమైనా మాట్లాడారా నాగన్న? మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు అంటే, దాని గురించి మాట్లాడితే బర్నీ బ్యాడ్ అవుతాడు, విపరీతంగా బ్యాడ్ అవబోయేవాడు బర్నీ. అలాగే తనుజ విపరీతంగా స్ట్రాంగ్ అయిపోయేది. అంటే అక్కడ యాక్చువల్గా జరిగిన విషయాలన్నీ జరిగినట్టుగా చూపించేస్తే తనుజ దరిదాపుల్లో కూడా ఎవరు లేనంత ముందుకు దూసుకుపోయేది. మొత్తం సీజన్ అంతా వన్ సైడ్గా నడవాల్సిన పరిస్థితి వచ్చేది. సో బర్నీ బ్యాడ్ అవ్వకూడదు. తనుజ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న తనుజ మరింత స్ట్రాంగ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే గుడ్డు టాపిక్ ఎత్తలేదు. గుడ్డు టాపిక్ ఎత్తే కొద్దీ ఏమవుతుందంటే, కామనర్స్ అంతా ఎవరైతే దొంగతనం అనేది మహాపాపం అని అక్కడ ప్రవచనాలు వల్ల వేశారో వాళ్ళంతా ఒక్కసారి సంజన క్యాప్టెన్ అవగానే తోపిడి దొంగల్లాగా మారిపోయి వాళ్ళు ఏ రకంగా దొంగతనాలు చేశారో చూసాం మనం. దొంగతనం మహాపాపం అని విపరీతంగా అరిచిన రీతు చౌదరి చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంది. బర్నీ మీదకి వెళ్ళి రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్ను కూల్ డ్రింక్ కొట్టేశాడు. ప్రియా, శ్రీజ వెళ్ళి చాక్లెట్స్ కొట్టేసి వచ్చారు. అలాగే నేను కూడా చాక్లెట్ కొట్టేయడానికి లెటస్ మేకర్ టేస్టర్ ఓన్ మెడిసిన్ అని చెప్పి మన మర్యాద పురుషోత్తముడు కూడా లోపలికి వెళ్ళాడు చాక్లెట్ తీసుకుందామని. కానీ ఎలాగూ నాకు ఇస్తానంది కదా యాక్సెస్, అప్పుడు అడిగి తీసుకుంటానని బయటకు వచ్చాడు. ఇలా ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అనే విషయం చెప్పాల్సి వచ్చేది, బయటికి ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చేది. ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకెవరు మిగులుతారు వీళ్ళకు? సంజన చాలా దారుణంగా బ్యాడ్ అయిపోయేది. ఎందుకంటే ఆమె చేసింది నమ్మక ద్రోహం. ఎవరినైతే ఆమె రిక్వెస్ట్ చేసిందో చెప్పద్దు ప్లీజ్ అని, వాళ్ళు చెప్పలేదు, కానీ ఈమె వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పింది. చెప్పడం అనేది ద్రోహం కాదు, ఇది నమ్మక ద్రోహం. దేన్నైనా సహించవచ్చు కానీ నమ్మక ద్రోహాన్ని సహించకూడదు. సో ఒక నమ్మక ద్రోహిగా మిగిలిపోయేది సంజన. ఇంకా చాలామంది లైక్ రీతు చౌదరి, మాస్క్ మెన్, మనీషు, శ్రీజ, ప్రియా, ఇలా చాలామంది డబుల్ స్టాండర్డ్స్ ఉన్న మనుషులుగా మిగిలిపోయేవాళ్ళు భరణితో కలిపి. సో ఇంతమందిని బ్యాడ్ చేసేటప్పుడు దాన్ని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే జనాలు రెడ్ ఫ్లవర్స్ అనుకుంటున్నారు. వీళ్ళకేం తెలీదు, వీళ్ళేం చూడట్లేదు. మనం చూపిస్తే, మనం చెప్తే, మనం ఏ డైరెక్షన్లో వీళ్ళు ఆలోచించాలి అనే విధంగా మనం సింపతి గేమ్ ఆడితే ఇక్కడ మాస్క్ మెన్ మీద సింపతి చూపిస్తారు, తనుజ మీద మనం సంజన మీద మనం అరిస్తే సంజన మీద సింపతి చూపిస్తారు. ఎవరైతే కార్నర్ అవుతారో వాళ్ళ మీద సింపతి చూపించుకుంటూ వాళ్ళని విన్నర్లుగా చూసేస్తారు. ఎర్రి గొర్రెలు జనాలు, వీళ్ళంతా రెడ్ ఫ్లవర్స్ అనుకుంటున్నారు బిగ్ బాస్ టీమ్ అండ్ నాగన్న. సో మొత్తం మీద ఫస్ట్ వీక్ నాగన్న బీబీ టీం స్ట్రాటజీ
కొంతవరకు బాగానే ఉంది. కొంతమందిని ప్రాపర్ డైరెక్షన్‌లో పెట్టడానికి ట్రై చేశారు. కానీ కొంతమందిని కావాలనే మసిపూసి మారేడుకాయలు చేసి వాళ్ళను మంచిగా ఇంకా మన దగ్గర నిలబడాలి ఉండాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారు?